నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రియ రెసిపీస్. హాయ్ అండి. ఈరోజు నేను మీకు అటుకులతో వెజిటబుల్స్తో పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఈ రెసిపీని కేవలం 10 నిమిషాల్లో చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇవి చేసుకోవటానికి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోని ఒక 3-4 సార్లు బాగా శుభ్రం చేసి కడిగేసి నీటినంతా కూడా పిండేసుకుని ఇలా పొడి పొడిగా ఉన్న అటుకుల్ని వేసుకోవాలి. ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు, 4 తరిగిన పచ్చిమిర్చి, 1/2 కప్పు తరిగిన కొత్తిమీర, 1/2 కప్పు తురిమిన క్యారెట్, 1/2 కప్పు తురిమిన పొటాటో, 1/2 ఇంచ్ అల్లం, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనం వేసిన పిండి అంతా కూడా ఈ వెజిటేబుల్స్కి అటుకులకి బాగా పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నప్పుడు మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఒకవేళ మీకు పల్చగా అనిపిస్తే కొద్దిగా పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కగానే ఈ నూనెలోని ఈ ముద్దని చిన్న చిన్న పకోడాల్లా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేయాలి. పకోడాలు ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లో పేపర్ నాప్కిన్ వేసుకుని ఆ పేపర్ నాప్కిన్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే స్నాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. అది కూడా ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే మనం ఇలా ఈజీగా స్నాక్ తయారు చేసుకొని ఈవినింగ్ టీ టైంలో చక్కగా తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడటానికి నా సాయి ప్రియ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.